నా ఒక విషయం మిమ్మల్ని మీతో చెప్పాలి, మీ దృష్టికి తీసుకురావాలి. ఈ మాట చెప్పి నేను లైవ్ నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు రాత్రి 11:40 చనిపోయారు అని పోలీసులు చెప్పారు. 11:40 ప్రవీణ్ పగడాల గారు చనిపోతే ఉదయం 9 గంటలకి ఆయన ఫోన్ ని ప్రవీణ్ పగడాల గారి బొటన వేలుతో లాక్ ఓపెన్ చేశామని ఐజీ గారు చెప్పారు. చనిపోయినటువంటి వ్యక్తి సుమారు 12 గంటలు చనిపోయి ఒక వ్యక్తి పడిపోయిన తర్వాత ఆయన డెడ్ బాడీతో ఫోన్ లాక్ ని తీయడం కుదరదు అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు. అవును, అసలు సాధ్యం కాదన్న, వాస్తవానికి కూడా సాధ్యం కాదు. మరి సాధ్యం కానప్పుడు ఆయన నుంచి ఏ విధంగా లాక్ తీశారు వీళ్ళు పోలీసులు? ఇది ఎట్లా సాధ్యం అన్నా నాకు తెలియగలుగుతాను. ఎన్నో ప్రశ్నలు ఉన్నాయన్నా, కానీ సమాధానం చెప్పడానికి ఎవరు ముందుకు రారు. మాట్లాడితే నా మీద రాజానగరంలో కూడా కేసు ఫైల్ చేశారన్నా. అవును అవునన్నా అవునన్నా, చాలా చాలా ఎంత పరిస్థితులు ఇట్లా ఉన్నాయన్న. క్రైస్తవులు ఇంకా మౌనంగా ఉంటే, మాట్లాడకపోతే రేపు మన ఇంట్లోకి వచ్చి మన బిడ్డలను ఎత్తుకొని పోతారు వీళ్ళు. ఇప్పుడు జరుగుతుంది కూడా అదే అన్న. ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగింది అదే, ఇప్పుడు ఏపీలో కర్నూలులో జరిగింది అదే, ఇక్కడ శంకరపల్లిలో జరిగింది అదే. ఇప్పుడు జరుగుతూనే ఉన్నది పరిణామాలు. ప్రవీణ్ పగడాల జరిగిపోయిన తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు లైవ్ల ద్వారా కూడా చూస్తున్నాము. మీరు ప్రతి క్షణం కూడా చెప్తున్నారు, మీరు లైవ్ ద్వారా ప్రతి క్షణం చెప్తున్నారు అన్న. దళిత బంధువులు కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలా. పిఠాపురంలో ఎస్సీ కాలనీ, మాల కాలనీ మొత్తాన్ని పూర్తిగా ఈ టైంలో 2025 సంవత్సరంలో మాల కాలనీని పూర్తిగా వాళ్ళు వెలేశారన్న. పిఠాపురం నియోజకవర్గానికి మళ్ళీ ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తి సాక్షాత్ ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఇప్పటి వరకు నోరు తెరిచి ఒక మాట మాట్లాడాలి. చూడండి, ఒకటి కమ్మలు, రెడ్లు, వెలములు, కాపులు వీళ్ళెప్పుడు మనకు సపోర్ట్ చేయరన్నా. ఎస్ అన్న, 100% కరెక్ట్ అన్న, మీరు చెప్పింది కరెక్ట్ అన్న. మొదటి నుంచి కూడా వాళ్ళ భావజాలం వేరుంటుంది, వాళ్ళ రాజకీయ భావజాలం వేరుంటుంది, వాళ్ళ ఆలోచన విధానం వేరుంటుంది. వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీలను వాడుకోవడం కోసం ఎన్ని కుట్రలు అంటే అన్ని కుట్రలు వేస్తారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీలను, బీసీలు అనేటువంటి నేపథ్యం ఉందో వీళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా వాడుకుంటారు. అత్యధిక జనాభా ఉన్నటువంటి జనాభా ఎప్పుడు కూడా సంఘటితం కాదు అనేటువంటి నేపథ్యంలోనే వీళ్ళని ఇష్టానుసారంగా వాడుకుంటారు. ఇబ్బందులు కదా ఎన్నో సంవత్సరాలు, కారం చెట్టు నుంచి మొదలుకుంటే చుండూరు దాకా, చుండూరు నుంచి మొదలుకుంటే ఇప్పుడు పిఠాపురంలో కూడా జరిగింది. చూడండి, ఇంకా ఎప్పుడు మాట్లాడతాం, ఇంకెప్పుడు మనం బయటికి వస్తాం. చూడండి, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మొదలుకుంటే నేటి వరకు కూడా రాజ్యాంగం ఇప్పటి కూడా ఇబ్బందులుగా ఉంది. ఇప్పుడు కూడా రాజ్యాంగాన్ని మార్చే కుట్రలు చేస్తున్నారు. రాజ్యాంగం గురించి ప్రశ్నిస్తే వాళ్ళ మీద భయంకర నిందలేసి అబండాలేసి ఇలా ఉన్నటువంటి వాళ్ళని ఉగ్రవాదులుగా చిత్రీకరించేటువంటి సమాజం మనం బతుకుతున్నాం.